సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు మోడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు మోడీ. అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు మోడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు మోడీ. అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు మోడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు మోడీ. అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు. మోడీ తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు. మోడీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్ఆర్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు. మోడీ అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు. మోడీ తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు. మోడీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్ఆర్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు. మోడీ అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు. మోడీ తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు. మోడీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్ఆర్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు. మోడీ అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారని అన్నారు మోడీ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్రం రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సింహాల సేవలను మోడీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డును సృష్టించడంతో పాటు అవార్డులను దక్కించుకుంటున్నాయన్నారు మోడీ. అక్కినేని నాగేశ్వరరావుని మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరమని నాగార్జున అన్నారు. అలాగే నాగచైతన్య, శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాల